వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ద్వారా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరిపారో నిన్న సెలక్షన్ చేశారో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ మహిళకి, ఇవాళ ఒక ఎస్సీకి, మాలకి, ఒక ఎస్టీ లంబడికి, అలాగే తన సిపిఐ కూడా ఒక సీట్ని కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సీట్ కూడా ఒక యాదవ్కి ఇచ్చారు. యాదవ్ సామాజిక వర్గానికి సిపిఐ ఇచ్చింది. అంటే ఇవాళ స్పష్టంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ కలిపి ఇద్దరు బీసీలకు ఇస్తే ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఇచ్చింది. చివరికి బీఆర్ఎస్ కూడా అనివార్యంగా బీసీకి ఇచ్చింది. అది కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కులానికి సంబంధించిన దాసోజు శ్రవణ్కి ఇచ్చింది. ఆయన కూడా ఔసలి అనుకుంటా, గోల్డ్ స్మిత్ అనుకుంటా ఆయన కమ్యూనిటీ. సో ఇవాళ నా మిత్రుడు, అలాగే నా విద్యార్థి, లా స్టూడెంటు ఆయన దాసోజు శ్రవణ్ చాలా ఇంటెలిజెంట్ పర్సనాలిటీ కూడా. సో మిగతా వాళ్ళు కూడా చాలా మనకు బాగా తెలిసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా విజయశాంతి వెరీ డైనామిక్ లీడర్. వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర కూడా చాలా కీలకము. అద్దంకి దయాకర్ది ఇంకా మరీ ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో ఇవాళ అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు అద్దంకి దయాకర్. అలాగే కాకుండా నెల్లి సత్యం గారు కూడా సిపిఐ పార్టీలో చాలా కమిటెడ్ లీడర్గా ఇవాళ ప్రజా ఉద్యమాల పట్ల, సామాజిక ఉద్యమాల పట్ల అనేక కమిట్మెంట్ ఉన్న లీడరే ఆయన కూడా. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఈ శంకర్ నాయక్ కూడా చాలా పేద కుటుంబం నుండి వచ్చి, ఇవాళ అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి కాంగ్రెస్ని నమ్ముకొని కాంగ్రెస్తోనే పనిచేస్తున్న నాయకుడిగా ఇవాళ మనకు కనబడుతున్నాడు శంకర్ నాయక్. సో ఈ రకంగా చూసుకుంటే ఎవరు కూడా ఊహించిన వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఊహించిన వాళ్ళు కానే కాదు. ఒక అద్దంకి దయాకర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా నిజంగా వీళ్ళు ఎమ్మెల్సీలు అవుతారా, వీళ్ళకి సీట్లు వస్తే అనే పరిస్థితి ఉండే. బట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా, బీఆర్ఎస్ అనివార్యంగా, సిపిఐ అనివార్యంగా ఇవాళ బీసీల వైపు మొగ్గిందనడానికి కులగణనే ప్రధాన కారణము. ఈ కులగణన చర్చ వల్లనే ఇదంతా సాధ్యమైంది. బీసీ సమాజం మేలుకుంటున్నదనడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. సో బీసీ సమాజానికి ప్రాతినిధ్యం పెరుగుతుందనడానికి 3 ఎమ్మెల్సీ సీట్లు ఇవాళ వచ్చినాయి అనడానికి మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మాదిగ సామాజిక వర్గము ఇవాళ ఇంత పెద్ద 30 ఏళ్ళ పోరాటం చేసిన 2 ఎంపీ సీట్లు కోల్పోయింది, అలాగే 4 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయింది. అంటే ప్రాతినిధ్యం పెరగాలి కానీ మాదిగ సామాజిక వర్గం రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయింది. ఎమ్మెల్సీలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి చోటు దక్కే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ డిమాండ్ కూడా ఇవాళ మందకృష్ణ మాదిగ గారు కూడా చేస్తున్నారు, మేమంతా కూడా చేస్తున్నాం. కాబట్టి మంత్రివర్గంలో మాదిగలకు ఖచ్చితంగా వాటా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మాలలో ఆల్రెడీ స్పీకర్గా ఒకరున్నారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒకరున్నారు, కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఒకరున్నారు. కాబట్టి మాలల కంటే కూడా ఇప్పుడు మంత్రివర్గంలో మాత్రం మాదిగలకే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో 1 ఇస్తారా 2 ఇస్తారా అనేది నిర్ణయము రేపు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే 2 ఎంపీ సీట్లు ఇవ్వలేదు మాదిగలకు, అలాగే 4 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు మాదిగలకు. కాంగ్రెస్ పార్టీ కనీసం 2 మంత్రి పదవులైనా ఇస్తే తప్పకుండా ఒక ఉపకులానికి మంత్రి పదవి ఉన్నట్టుగా ఉంటుంది దామోదర రాజనరసింహానికి, అట్లాగే మాదిగలకి ఇద్దరికి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఒకవేళ మాదిగ సామాజిక వర్గం నాది అని చెప్తున్న దామోదర రాజనరసింహ గారు, మరి ఆయనము మందకృష్ణ గారేమో లేదు నీదు మోచి కులము, నీ దమ్ముంటే చెప్పుకో, నువ్వు ఏ కులము, నువ్వు మాదిగవా మోచివా అనే విషయం నువ్వే చెప్పుకో అని చెప్పేసి అంటున్నాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఆయన మోచి కులం అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఉపకులానికి ఒకటి పోయినా ఇంకా 2 మాదిగలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎట్లయితే మాలకు ఉపకులానికి మాలదాసరికి ఉప ముఖ్యమంత్రి వచ్చినట్టుగానే, స్పీకర్కు ఒక పదవి మాలకు వచ్చినట్టుగానే ఇంకా 2 మంత్రి పదవులు మాదిగలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని అనుకోండి. ఎందుకంటే ఒకవైపు వర్గీకరణ తీసుకొచ్చి చట్టం చేసి ఇవాళ మొత్తానికి మాదిగ సామాజిక వర్గానికి 30 ఏళ్ళ కళ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ చాలా స్పష్టంగా మాదిగ జాతి గుండెల్లో నిలిచిపోతాడు అనేది నిస్సందేహం. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక ధైర్య సాహసం చేసి, అంటే అధిష్టానాన్ని రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే జరిగినాయి అనేది మనం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగింది. ఇప్పటిదాకా మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మాల సామాజిక వర్గం అడ్డుకోవడం వల్లనే ఇవాళ జరగలేదని చెప్పేసి అన్న విషయం ఏదైతే ఉందో అది వాస్తవం కాదనేది అర్థమైంది. ఇవాళ అక్కడ నుండి ఖర్గే నుండి మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి వరకు, ఆ భట్టి నుండి మొదలుకుంటే ఇవాళ
అలాగే వాళ్ళ మల్లు రవి వరకు ఇంకా ఇతర కొప్పుల రాజుగారిని ఇట్లా అనేక మందిని బదనాం చేసినప్పటికీ కూడా మరి వాళ్ళ వర్గీకరణ చట్టం ఎట్లా వచ్చింది? వాళ్ళు అడ్డుకుంటే మా చట్టం ఎట్లా వస్తుంది? సో కాబట్టి ఇవాళ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటామని చెప్పేసి మాదిగ దండోరా 30 ఏళ్ల పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది వర్గీకరణ యొక్క చట్టము. ఇవాళ వర్గీకరణ ద్వారా మాదిగలకు వాటా లభిస్తే రాజకీయ ప్రాతినిధ్యం రేపు 2 మంత్రి పదవుల ద్వారా లభించే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఎమ్మెల్సీల విషయానికి వస్తే వాళ్ళ అనివార్యంగా 3 అంటే 5లో 3 వచ్చినాయంటే ఇవాళ ఎంత గ్రేట్ విషయం అంటే, ఎంత గొప్ప విషయం అంటే, నాకు తెలిసి చరిత్రలో ఇంతవరకు జరగని విషయం. ఒక రెడ్డి కానీ ఒక ఓసీ పేరు కానీ లేకుండా 5 సీట్లకు 5 సీట్లలో 3 బీసీలకు వచ్చినాయంటే ఇవాళ మనం ఈ స్వాగతించాల్సిన పరిణామం. రాజకీయ పరిణామంలో ఈ కులగణన ద్వారా ఈ బీసీ ఉద్యమ ఫలితంగా ఈ అవకాశాలు వచ్చిందాన్ని బీసీ సమాజం గుర్తించాలి. ఇవాళ ఆ మేరకు మనం స్వాగతించాలి. అది సిపిఐ అయినా కాంగ్రెస్ అయినా అది బీఆర్ఎస్ అయినా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. సో ఇవాళ ఈ రకంగా మనం ఆలోచన చేస్తే రానున్న రోజుల్లో సామాజిక తెలంగాణకు ఒక బాటలు పడినట్టుగా ఇప్పుడు మనం భావించాల్సి వస్తుంది. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత పరిణామాలు కాంగ్రెస్లో మారిపోయాయి. గతంలో డబ్బున్న వాళ్ళకే టికెట్లు, డబ్బున్న వాళ్ళకే పదవులు అనే పరిస్థితి ఉంటే నిజంగా డబ్బు లేని వాళ్ళే ఇవాళ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఎమ్మెల్సీలుగా అయింది అనే వాళ్ళ దాంట్లో ఎవరు కూడా పెద్దగా డబ్బున్న వాళ్ళు కాదు, లేదా డబ్బుల గురించి పెద్ద డబ్బులతో రాజకీయాలు చేసే వాళ్ళు కూడా కాదు. అంటే ఇవాళ డబ్బు లేని వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని నమ్ముకుంటే అని చెప్పేసి అనే విషయాన్ని ఇవాళ సామాజిక న్యాయం అనే దాన్ని ఒక ఇరుసుగా ఇవాళ అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక నిదర్శనంగా నిలబడ్డాయి. వర్గీకరణ ఒక నిదర్శనంగా నిలబడ్డది. 42% బీసీలకు వాటా కూడా ఒక నిదర్శనంగా నిలబడ్డది. ఖచ్చితంగా రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ 2 బిల్లులు ఆమోదించబడతాయి. ఈ 2 బిల్లులు ఆమోదించబడమే కాకుండా రానున్న రోజుల్లో పూర్తిగా తెలంగాణలో సామాజిక న్యాయం అనే అంశమే రాజకీయ ఎజెండాలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు మల్లన్న కాంగ్రెస్ నుండి బహిష్కృతుడైన మల్లన్న ఒక బీసీ ఉద్యమానికి నాంది పలుకుతా అంటున్నాడు. సరే, ఆయన పేరుకు బ్లాక్ మెయిలర్ బీసీగా ఆయనకు పేరున్నప్పటికీ కూడా ఒక అంశం అయితే చర్చకు వస్తుంది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ అనే అంశం. ఈడబ్ల్యూఎస్ అనే అంశము ఈ అగ్ర కులాలకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు తీసుకొచ్చారు. జీవో 29 కూడా వాళ్ళకే ఫేవర్ చేయడానికే తీసుకొచ్చారు. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మొత్తం ఇవాళ గ్రూప్ 4లో ఇవాళ ఈ వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం చేయడానికి తీసుకొచ్చాడని చెప్పేసి ఏ ఎజెండానైతే ఇవాళ మల్లన్న లేవనెత్తుతున్నాడో నిజంగా అది జెన్యూన్ ఎజెండానే. ఆ ఎజెండా మీద చర్చ కూడా జరగాలి. ఆ ఎజెండా అవసరం కూడా. ఇవాళ సామాజిక న్యాయానికి ఇవాళ తూట్లు పడుస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తగ్గించాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. దాన్ని 3% తగ్గించాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ 5%కైనా తగ్గించాల్సిన అవసరం ఉంది. మిగతా ముస్లింలకు కోటా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీలో కోటా పెంచాల్సిన అవసరం ఉంది. బీసీ కోటా పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముస్లిం కోటా పెంచాల్సిన, బీసీ కోటా కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం చేసే దిశగా ఇవాళ సముచితమైన స్థానం దక్కే విధంగా, అది రాజకీయ రంగంలో కావచ్చు, అది ఆర్థిక రంగంలో కావచ్చు, అది సామాజిక రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో మేమెంతో మందిమో మాకంత వాటా అనే ఈ సామాజిక న్యాయం ఒక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని నెరవేర్చే దిశలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ పరుగులెత్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రిని కూడా ఇవాళ చేస్తుందనే ఒక నమ్మకం దీని ద్వారా మనకు కొంచెం కనబడుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో సామాజిక న్యాయ ఎజెండా ఒక రాజకీయ ఎజెండాగా తెలంగాణలో మారాలని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే దానికి నిదర్శనంగా ఒక నాంది పలకాలని చెప్పేసి D6 భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.